హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. సో మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమైనా ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి జిఎస్ఎల్వి మార్క్ 3 M3 ప్రయోగం అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఒక న్యూస్ రావడం జరిగిందండి. జనరల్గా దీనికి సంబంధించి సో ఇక్కడ మీకు మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, ఇక్కడ మనం చూసినట్లయితే ఈరోజు మనకి ఇస్రో ఏదైతే మనకి LVM3 ప్రయోగం విజయవంతం అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఒక న్యూస్ రావడం జరిగిందండి. సో దీనికి సంబంధించి మనము మార్చి 21వ తారీఖున ఒక వీడియో చేయడం జరిగిందండి. సో దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈరోజు మీకు ఇంకొకసారి గుర్తు చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగానే మనకి లాస్ట్ టైం మనకి SI ప్రిలిమినరీ ఎగ్జామ్లో దీని మీద క్వశ్చన్ కూడా అడగడం జరిగిందండి. సో అది ఇంకొకసారి మీకు రీకాల్ చేస్తాను, ఒకసారి మీరు నోట్స్ రాసుకున్నారో లేదో చెక్ చేసుకోండి. సో ఫస్ట్ ఏం జరిగింది అంటే, మనం ఒకసారి బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే, సో ఇది వచ్చేసరికి మనము ఏదైతే మనకి మార్చి 21వ తారీఖున ఒక వీడియో చేసామండి. సో దాంట్లో భాగంగా మార్చి 26న GSLV మార్క్ 3 M3 ప్రయోగం చేస్తున్నారు అని చెప్పేసి ఆ రోజు మన కరెంట్ ఈవెంట్స్లో చెప్పుకోవడం జరిగిందండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ప్రయోగంలో నెట్వర్క్ యాక్సెస్ అసోసియేషన్ లిమిటెడ్ అండ్ యునైటెడ్ కింగ్డమ్ అంటే యూకేకి సంబంధించి వన్ వెబ్ గ్రూప్ కంపెనీ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. ఇది ఒక ప్రైవేట్ సంస్థ. సో వీరు వన్ వెబ్ ఇండియా 2 పేరుతో సో 5,805 టన్నుల బరువు గల 36 కమ్యూనికేషన్ ఉపగ్రహాలను రోదసీలోకి పంపనున్నారు అని చెప్పేసి చెప్పుకోవడం జరిగిందండి. ఎప్పుడు 21వ తారీఖున, ఈ ప్రయోగం 26వ తారీఖున చేస్తారు అని చెప్పేసి ఆ వీడియోలో మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం చూస్తే వాణిజ్యపరంగా ఇస్రోలో అంతర్భాగంగా ఉన్న న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్తో ఒప్పందం ప్రకారం, అంటే ఏదైతే మనకి న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అని చెప్పేసి ఇది ఇస్రో కింద పనిచేస్తుందండి. సో దీంతో ఈ వన్ వెబ్ గ్రూప్ కంపెనీ అనేది టైఅప్ అయ్యి ఏదైతే మనకి ఈ ఉపగ్రహాలను పంపించడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. సో దీంట్లో భాగంగా ఏదైతే మనకి అక్టోబర్లో అండి, ఖచ్చితంగా చెప్పాలంటే అక్టోబర్ 23వ తారీఖు, అక్టోబర్ 23, 2022న వన్ వెబ్ 1 ఇండియా పేరుతో 36 ఉపగ్రహాలను రోదసీలోనికి పంపాము. సో ఈ నెల 26న వన్ వెబ్ ఇండియా 2 పేరుతో మరో 36 ఉపగ్రహాలు పంపేందుకు సిద్ధం చేశారు అని చెప్పేసి మనం చదువుకోవడం జరిగిందండి. సో చేస్తారు అని చెప్పేసి అన్నాం. సో ఈరోజు ఏం జరిగింది అంటే, ఎస్ ఈరోజు సక్సెస్ అయింది, ఈ యొక్క ప్రయోగం అనేది విజయవంతమైంది అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకి వార్తలో రావడం జరిగిందండి. ఇక్కడ మనం చూస్తే ఇస్రో ప్రయోగించిన LVM3, సో మనకి LVM3 అని చెప్పేసి GSLV అని చెప్పేసి అంటామండి. సో మనకు జియో సైంక్రోనస్ లాంచ్ వెహికల్ అని చెప్పేసి అంటామండి. దానికి కొంచెం అడ్వాన్స్డ్ వెర్షనే ఈ యొక్క LVM అని చెప్పి చెబుతామండి. సో మనకి లాంచ్ వెహికల్ మిషన్ అని చెప్పేసి అంటాం. ఈ యొక్క వాహక నౌక ద్వారా సో వన్ వెబ్కు చెందినటువంటి 36 ఉపగ్రహాలను విజయవంతంగా నిర్దేశిత కక్షలోనికి ప్రవేశపెట్టామండి. అదేవిధంగా తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి 2వ ప్రయోగ వేదిక నుంచి 5,800 కేజీల పేలోడ్తో LVM3 వాహక నౌక నింగిలోనికి దూసుకెళ్ళింది. సో దాంట్లో భాగంగా ఈ పాయింట్ అనేది లాస్ట్ టైం కవర్ అవ్వలేదండి. సో ఇక్కడ ఏదైతే మనం చూస్తున్నామో లాస్ట్ టైం ఇక్కడ డిస్కస్ చేసుకున్నామండి, నోట్స్ కూడా రాసుకోండి అని చెప్పేసి మీకు చెప్పడం జరిగింది. బట్ ఏమైనా కొత్తగా ఏమైనా పాయింట్ వస్తే అక్కడ యాడ్ చేసుకోండి అని చెప్పేసి ఆ వీడియోలో చెప్పడం జరిగిందండి. సో దీనికి సంబంధించి ఇక్కడ మళ్ళీ ఈరోజు కొత్తగా ఒక 2 పాయింట్లు యాడ్ అవ్వడం జరిగిందండి. ఒకటి, ఈ ఉపగ్రహాలను 450 కిలోమీటర్ల వృత్తాకార కక్షలో 87.4 డిగ్రీల వంపుతో విజయవంతంగా వదిలిపెట్టారు. అంటే బాగా గుర్తుంచుకోండి అండి, రానున్న పోటీ పరీక్షల్లో సో ఖచ్చితంగా ఇది 550 కిలోమీటర్లు అని చెప్పేసి తప్పుగా ఇవ్వచ్చు. సో అలా అడిగిన సందర్భాలు ఉన్నాయి లాస్ట్ టైం. సో ఇది వచ్చేసరికి 87.4 డిగ్రీల వంపుతో విజయవంతంగా వదిలిపెట్టారు అని చెప్పేసి అనుకోవచ్చు. సో ఈ 44 ప్లేస్లో 78.4 డిగ్రీల వంపుతో వదిలిపెట్టారు అని చెప్పేసి అనొచ్చు. అంటే ఆ పైకి పోయిన తర్వాత ఏవైతే మనకి 36 ఉపగ్రహాలు ఉన్నాయో అవి డిఫరెంట్ సినారియోలోకి వెళ్ళిపోతాయండి. సో ఆ యొక్క వంపు ఎంత అని చెప్పేసి కూడా అడగడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. సో కొత్తగా ఈ పాయింట్ ఈరోజు యాడ్ అవ్వడం జరిగిందండి. సో మీకు ఏవైతే ప్రీవియస్ వీడియోస్ చూసినట్లయితే ఇలాంటి లింక్స్ అని ఎక్కువగా దొరుకుతాయి ఏంటండి. సో అలా లింక్ దొరికినప్పుడు మీకు కరెంట్ అఫైర్స్ మీద మంచి కమాండింగ్ కూడా రావడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా ఇక్కడ మనం చూసినట్లయితే అన్ని ఉపగ్రహాలను కక్షలోనికి పెట్టేందుకు 9 దశలలో, బాగా గుర్తుంచుకోండి 9 దశలలో అని చెప్పి చెప్పడం జరిగింది. సో 9 దశల్లో 1 గంట 27 నిమిషాలండి.
సో మనకి సమయం పట్టింది అని చెప్పి చెప్తున్నారు. చూడండి మొత్తం ఎన్ని దశల్లో దీన్ని ప్రయోగించారు? 9 దశల్లో. రేపు ఈ 9 దశల్లో కాకుండా 8 దశల్లో అని చెప్పేసి అంటాడు. దట్ ఈజ్ రాంగ్. సో ఇలాంటివి ఎక్కువగా తప్పులు పెడుతూ ఉన్నారండి ఎగ్జామినర్. అంటే అక్కడ విచ్ ఇస్ నాట్ కరెక్ట్ అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. సో ఇలాంటివన్నీ గన్ షాట్గా మనం బాగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు. లాస్ట్ టైం మనకి అక్టోబర్ 23, 2022న 36 ఉపగ్రహాలను పంపించారండి. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి ఇంకొక 36 పంపించారు. మొత్తము 72 ఉపగ్రహాలను పంపించారని చెప్పేసి గుర్తుంచుకోండి. సో దాంట్లో భాగంగా లాస్ట్ ఇయర్ అడిగిన క్వశ్చన్ స్టైల్ చూడండి. ఇది లాస్ట్ ఇయర్ క్వశ్చన్, ఒరిజినల్ క్వశ్చన్ అండి ఇది. సో దీనికి సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే LV-M3-M2 సక్సెస్ఫుల్లీ ప్లేస్డ్ 36 శాటిలైట్స్ ఆన్ ఆర్బిట్. కరెక్ట్ సెంటెన్స్ రిగార్డింగ్ దీస్. సో మనకి LV-M3-M2 వాహక నౌక 36 కృత్రిమ ఉపగ్రహాలను కక్షలోనికి దిగ్విజయంగా ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించి సరైన వాక్యాలు ఏవి అని చెప్పేసి అడగడం జరిగిందండి. ఇక్కడ మనం చూస్తే ఇది LV-M3తో న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ మొదటి మిషన్. ఎస్ కరెక్టేనండి, ఇది మొదటి మిషనే. ఇప్పుడు ఎన్నోది? రెండవ మిషన్. గుర్తుంచుకోండి, రెండవ మిషన్ ఇప్పుడు జరిగింది. సో లాస్ట్ టైం అయితే మొదటి మిషనేనండి. ఎప్పుడు అది? అక్టోబర్ 23, 2022 జరిగిందండి. 2022 జరిగింది, గుర్తుంచుకోవాలి. సో అది మొదటి మిషన్, ఇది రెండవ మిషన్ అండి. అదే మనం చెప్పుకుంటున్నామండి. సో ఇది చూసామండి, దీనికి సంబంధించి ఇది రెండవ మిషన్ అండి. ఈరోజు పంపించింది మాత్రం రెండవ మిషన్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా వన్ వెబ్ లిమిటెడ్ అనేది ఒక నెట్వర్క్ యాక్సెస్ అసోసియేటెడ్. ఎస్ వెరీ గుడ్, ఇది కూడా కరెక్టేనండి. ఇదే మనం డిస్కస్ చేసుకున్నామండి. సో ఇదండి మీరు చూసినట్లయితే. సో చూడండి, నెట్వర్క్ యాక్సెస్ అసోసియేటెడ్ లిమిటెడ్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్ మనం చూసినట్లయితే దీనికి సంబంధించి 36 ఉపగ్రహాల బరువు 644 కేజీలు అని చెప్పేసి ఇచ్చారండి. సో దిస్ రాంగ్. ఇప్పుడు మనం చూసినట్టే LV-M3-M2 బరువు 5796 కేజీస్ అని చెప్పేసి ఇచ్చారు. సో దిస్ ఈస్ ఆల్సో కరెక్ట్. ఈసారి మాత్రం చూసినట్లయితే 5805 కేజీలు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. లాస్ట్ టైం మాత్రము 5796 కేజెస్ గుర్తుంచుకోవాలి. ఇలా కంపేర్ చేస్తూ ఉంటాడండి. యాక్చువల్గా ఇది టన్స్లో రావాలి. సో సి అనేది రాంగ్ అని, సో ఏబి మాత్రమే కరెక్ట్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. అంటే జనరల్ ఇక్కడ సి ఉండకూడదు ఇచ్చిన ఆప్షన్స్లో. లాస్ట్ టైం కూడా డిస్కస్ చేసామండి. సో సి ఉన్నది ఇదేనండి. సో 4th ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో రానున్న పోటీ పరీక్షల్లో దీని గురించి ఖచ్చితంగా మనం ఆల్రెడీ ఇక్కడ దాకా మీరు నోట్స్ రాసుకున్నారండి. ఇది వన్ వెబ్ ఇండియా 2 అని చెప్పేసి, సో 36 ఉపగ్రహాలు పెంచిందని చెప్పేసి, సో దీంట్లో భాగంగా 5805 టన్స్ను పంపించిందని చెప్పేసి ఇవన్నీ గుర్తుంచుకోవాల్సిన అంశాలు. అదేవిధంగా GSLV అండి, జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్. దీనికి అడ్వాన్స్డ్ వెర్షన్ LVM అని చెప్పేసి అంటాము. లాంచ్ వెహికల్ మార్క్ 3 అని చెప్పేసి అంటాము. రీసెంట్గా మనకి నిన్న అనేది ఈ ప్రయోగం సక్సెస్ అవ్వడం జరిగిందండి. సో అదేవిధంగా దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఏదైతే మనకి ఈ యొక్క యునైటెడ్ కింగ్డమ్ వన్ వెబ్ గ్రూప్ అండి. సో ఇప్పటి వరకు దగ్గరగా 618 ఉపగ్రహాలని పంపించిందండి. 618 ఉపగ్రహాలని. పర్టికులర్గా మన భారతదేశంతో మన ఇస్రోతో టైప్ అయితే మాత్రం 2 మిషన్స్ అండి. 2 మిషన్స్. ఫస్ట్ మిషన్లో 36, సెకండ్ మిషన్లో 36. సో మొత్తం చూస్తే మనకి 72 అండి. సో మనకి 72 ఉపగ్రహాలను ఇప్పటివరకు శాటిలైట్ ద్వారా పంపించడం జరిగింది. సో మిగతా డిఫరెంట్ కంట్రీస్తో అండి. మొత్తం 618. సో డిఫరెంట్ కంట్రీస్తో పంపించింది. సో మన ఇండియా అయితే మాత్రం ఇది సెకండ్ మిషన్. సో జనరల్గా అయితే మాత్రం ఈ యొక్క వన్ వెబ్కి అయితే మాత్రం 18వ మిషన్ అండి. అంటే వేరే డిఫరెంట్ కంట్రీస్తో కూడా వాళ్ళు టైఅప్ అయి ఉన్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి ఏదైతే దీనికి వన్ వెబ్ గ్రూప్ ఉంటుందో ఈ యొక్క వన్ వెబ్ గ్రూప్ వాడు సో ఏదైతే మనకి న్యూ ఇండియా స్పేస్ లిమిటెడ్కి దగ్గరగా 1000 కోట్ల రూపాయలు అనేవి ట్యాక్స్ కట్టడం జరిగిందండి. సో ఈ యొక్క ప్రయోగాన్ని ఉపయోగించుకున్నందుకు గాను మనం వీళ్ళు 1000 కోట్లు అండి. 1000 కోట్లు అనేది ఈ యొక్క వన్ వెబ్ గ్రూప్ వాళ్ళు సో వీళ్ళకి చెల్లించడం జరిగింది. గుర్తుంచుకోవాలి, ఈ పాయింట్ కూడా పాయింటేనండి. సో అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ మనకి నెట్వర్క్ అనేది ఆప్టికల్ ఫైబర్ ద్వారా ఎక్కువగా అందుతుందండి. ఫ్యూచర్లో కూడా శాటిలైట్ విధానంలో రాబోతుందని చెప్పి చెప్తున్నారండి. అందుకని ఈ ప్రయోగాలన్నీ చేస్తా ఉన్నారు. ఇది ఇంకా పూర్తిగా ప్రజలకైతే అందుబాటులోకి రాలేదు. సో ఇప్పుడే మనకి ట్రయల్ అండ్ ఎర్రర్గా జరుగుతూ ఉంది. అంటే మనకి మారుమూల ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ సదుపాయాలను కల్పించాలనే ఉద్దేశంతో ఇలాంటివి ప్రయోగాలన్నీ చేపడుతూ జరుగుతుంది. గుర్తుంచుకోవాలి. సో ఇదండి దీనికి సంబంధించిన ఓవరాల్ డేటా మీకు ఇవ్వడం జరిగింది. ఒక్కసారి మార్చి 21వ తారీఖు సంబంధించి వీడియో ఒకసారి చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత దీనికి సంబంధించిన ఈ వీడియో చూడండి, నోట్స్ తయారు చేసుకోండి. ఖచ్చితంగా రేపు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు బాగా ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే
చీనాబ్ నదిపై ప్రపంచంలోనే ఎత్తైన రైలు వంతెన అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకి న్యూస్ రావడం జరిగిందండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఉధాంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే ట్రాక్ లింక్ ప్రాజెక్టులో భాగంగా జమ్మూ కాశ్మీర్లోని రియాసీ జిల్లాలో చీనాబ్ నదిపై ఈ యొక్క చీనాబ్ నదిపై నిర్మిస్తున్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు వంతెన అండి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు వంతెనని ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది. ప్రజెంట్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ప్రజెంట్ అక్కడ వర్క్స్ జరుగుతున్నాయండి. సో దీనికి సంబంధించి వంతెనను అధికారులతో కలిసి పరిశీలించిన రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు అండి. సో దీనికి సంబంధించి ఇది 359 మీటర్లు అండి. సో ఇక మీరు పిక్లో చూస్తున్నారు 359 మీటర్లు అండి. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు వంతెనగా గుర్తింపు పొందడానికి సిద్ధంగా ఉందండి. నిన్న ఏదైతే మనకి రైల్వే మినిస్ట్రీ ఉన్నారో ఆయన అశ్విని వైష్ణవ్ గారు అక్కడికి వెళ్ళి పనులను సమీక్షించడం జరిగింది. సో దాంట్లో భాగంగా మనకి ఈరోజు కరెంట్ ఈవెంట్లో రావడం జరిగిందండి. ప్రపంచంలోనే గుర్తుంచుకోవాలి, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు వంతెన ఎక్కడుంది అంటే చీనాబ్ రివర్ జమ్మూ అండ్ కాశ్మీర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. అది ఎంత ఎత్తులో ఉంది అంటే 539 మీటర్ల ఎత్తులో ఉందండి. సో దాని యొక్క లెంత్ ఎంత అంటే 1.3 కిలోమీటర్లు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో మనకి లెంత్ పొడవు ఎంత అంటే మాత్రము 1.3 కిలోమీటర్లు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. ఇది చీనబ్ బ్రిడ్జ్. సో మనకి రైసీనా డిస్ట్రిక్ట్లో కట్టడం జరుగుతుంది, గుర్తుంచుకోవాలి. సో ఏ రైల్వే లింక్ ప్రాజెక్ట్లో భాగంగా అంటే మనము ఉద్దాంపూర్ శ్రీనగర్ బారాముల్లా అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి. సో ఈ యొక్క ట్రాక్ మీదే, సో ఈ యొక్క బ్రిడ్జి మీదే 2024 కల్లా ట్రైన్స్ కూడా నడుపుతాము అని చెప్పేసి మనకి రైల్వే మినిస్ట్రీ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఈరోజు ప్రధానంగా మనకి న్యూస్లోకి వచ్చిందండి. నిన్నటి వీడియోలో మనము ఒక బ్రిడ్జ్ గురించి డిస్కస్ చేశామండి. సో అది కూడా జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించింది. సో మీరు ఇక్కడ పిక్లో చూస్తున్నట్లయితే మాత్రం భారత తొలి కేబుల్ ఆధారిత రైల్వే వంతెనండి. సో బాగా గుర్తుంచుకోవాలి, రియాసీ జిల్లాలో అని చెప్పేసి. సో దీని పొడవు వచ్చేసరికి 473 మీటర్లు అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి. కటారా బన్హర్ రైల్వే మార్గంలో ఇది ఉంటుందని చెప్పేసి దీని పేరు వచ్చేసరికి ఆంజీ కాంత్ బ్రిడ్జ్ అని చెప్పేసి. సో నిన్న వీడియో చూడండి వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. సో ఈ బ్రిడ్జ్ ఒకటి, సో ఈరోజు ఈ బ్రిడ్జ్ ఒకటి. మనకి లాస్ట్ టైం మనకి ఎవరైతే మనకి డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఉన్నారో సో ఆయన అరుణాచల్ ప్రదేశ్లో అండి. సో మనకి అరుణాచల్ ప్రదేశ్లో కూడా ఒక బ్రిడ్జిని అనేది చేయడం జరిగిందండి, సియోమ్ బ్రిడ్జ్. ఈ 3 బ్రిడ్జెస్ కూడా ప్రజెంట్ మనకి వార్తల్లోకి రావడం జరిగింది. బాగా గుర్తుంచుకోవాలి. ఫస్ట్ వన్, సో ఈరోజు వచ్చేసరికి ఏదైతే మనకి ప్రపంచంలోనే ఎత్తైన రైలు వంతెన బ్రిడ్జ్ అనేది ప్రజెంట్ మనకి ఈ యొక్క ఉద్దాంపూర్ శ్రీనగర్ బారాముల్లా ఈ రైల్వే ట్రాక్లో కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. ఎక్కడుందంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. దాని యొక్క ఎంత అంటే 359 మీటర్లు, లెంత్ ఎంత అంటే 1.3 కిలోమీటర్లు అండి. సో రెండోది వచ్చేసరికి నిన్న కరెంట్ ఈవెంట్లో రావడం జరిగింది, అది కూడా జమ్మూ అండ్ కాశ్మీర్లోదే. సో మనకి భారత తొలి కేబుల్ ఆధారిత రైల్వే వంతెన అంటే ఎటువంటి ఇటుకరాళ్ళు కానివ్వండి, సిమెంట్ కానీ, గోల్డ్ కానీ లేకుండా ఓన్లీ కేబుల్తో మాత్రమే దీన్ని తయారు చేయడం జరిగిందండి. అది ఎక్కడ ఉంటుంది, అది కూడా అంతే కటారా బనిహల్ రైల్వే మార్గంలో ఉంటుందండి. దానికే అంజీ ఖాద్ బ్రిడ్జ్ అని కూడా అంటారు. సో దీని యొక్క పొడవు వచ్చేసరికి 473 మీటర్లు అని చెప్పేసి డిస్కస్ చేసుకోవడం జరిగింది. 400 కోట్లతో దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు. అదేవిధంగా అంతకుముందు మనకి జనవరి 4వ తారీఖు 2022న మనకి డిఫెన్స్ మినిస్టర్ గారు ఎవరైతే రాజ్నాథ్ సింగ్ ఉన్నారో ఆయన వచ్చేసరికి అరుణాచల్ ప్రదేశ్లో సియోమి బ్రిడ్జ్ అని చెప్పేసి ఒక దాన్ని ఇనాగ్రేట్ చేశారు. ఆ పాయింట్ గుర్తుంచుకోవాలి. ఈ 3 బ్రిడ్జిలు కూడా మనం ఒక రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఒక బ్రిడ్జ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎక్కడ ఉంది అని చెప్పేసి. రెండైతే జమ్మూ కాశ్మీర్లో ఉన్నాయి, అరుణాచల్ ప్రదేశ్లో ఉంది, గుర్తుంచుకోవాలి. రైట్. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే మహిళల ప్రపంచ బాక్సింగ్లో నిఖిత్ గోల్డెన్ పంచ్ అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి. సో ఇక్కడ కూడా అంతేనండి. సో మనం ఏదైతే కరెంట్ అఫైర్స్ చూస్తున్నామో నిన్నటికి ఈ రోజుకి రేపటికి లింక్ ఉంటుందండి. సో ఈ లింక్ ఎవరైతే కరెక్ట్గా యూజ్ చేసుకుంటారో, నోట్స్ తయారు చేసుకుంటారో వాళ్ళకి కరెంట్ అఫైర్స్ మీద ఒక అవగాహన, ఒక క్లారిటీ వస్తుందండి. ఎస్ నేను కరెక్ట్గా చదువుతున్నాను, నాకు బాగా అర్థమవుతుందని చెప్పేసి మీకే ఒక అవగాహన వస్తుందండి. అలా కాకుండా సో నిన్నేం జరిగిందో తెలియలేదు, సో దానికి తెలియకుండా ఈరోజు చదువుకున్నాను అనుకోండి, అంటే లింక్ లేకుండా చదువుకున్నారనుకోండి ఎంత గజిబిజిగా ఉంటుంది. సో ఖచ్చితంగా నిన్న మనం ఏదైతే ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్ అనేవి సో మన ఇండియాలోనే జరుగుతున్నాయని చెప్పేసి, ఢిల్లీలో జరుగుతున్నాయని చెప్పేసి దానికి సంబంధించి నిన్న ఇద్దరు ఎవరైతే మనకి నీతూ గాంగూస్ కానివ్వండి, స్వీటీ బోరా కానివ్వండి వీళ్ళు గోల్డ్ విన్ అయ్యారని చెప్పేసి డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. ఈరోజు ఇంకొక ఇద్దరు గోల్డ్ విన్ అయ్యారండి. అంటే మొత్తం 4 గోల్డ్ అనేది రావడం జరిగిందని చెప్పేసి ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఈ వీడియో కూడా నేను ఒకసారి చూడండి. సో ఫస్ట్ నిన్నేం జరిగిందో డిస్కషన్ చేసి ఈరోజు ఏం జరిగిందో చర్చిద్దాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే నిన్నటి వీడియోలో ఇది సో మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నీతూ స్వీటీకి స్వర్ణాలు అని చెప్పాం. సో వీళ్ళిద్దరూ కూడా హర్యానా రాష్ట్రానికి సంబంధించిన అమ్మాయిలు అని చెప్పేసి, వీరు ఎవరైతే మనము లుత్సాయి ఖాన్ మంగోలియాపై
48 kg విభాగంలో నీతు గెలిచిందని చెప్పేసి, అదేవిధంగా స్వీటీ వచ్చేసరికి వాంగ్లీనా చైనా అమ్మాయి మీద 81 kg విభాగంలో గోల్డ్ విన్ అయ్యారని చెప్పేసి డిస్కస్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మనకి దీనికి సంబంధించి మొత్తం ఇప్పటి వరకు 12 స్వర్ణాలు గెలుచుకున్నారని చెప్పేసి, దాంట్లో భాగంగా మేరీ కోమ్ 6 సార్లు గోల్డ్ విన్ అయిందని చెప్పేసి, తర్వాత మనకి సరితాదేవి, జెన్నీ కానివ్వండి, అదేవిధంగా లేఖ, నిఖిత్ జరీన్ సో 2022 లాస్ట్ టైం 2022కి సంబంధించి 52వ కేజీ విభాగంలో 52 కేజీల విభాగంలో గోల్డ్ విన్ అయింది. మొత్తం 12 అని చెప్పేసి నిన్న వీడియోలో చెప్పుకోవడం జరిగిందండి. సో ఈసారి వచ్చేసరికి ఇంకొక 2 ఎక్స్ట్రా అయినాయండి. మొత్తం 14 స్వర్ణాలు చెప్పేసి గెలుచుకున్నారని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఈ రోజు వార్తల్లోకి వచ్చింది ఎవరు అంటే నిఖిత్ జరీన్ అండి. సో హైదరాబాద్ సంబంధించిన అమ్మాయి అండి. సో నిజామాబాద్ డిస్టిక్. సో ఈమె ఈసారి 50 కేజీల విభాగంలో కష్టంగా అడగాలంటే ఇవి బాగా అడుగుతాడండి, ఇవి బాగా గుర్తుంచుకోవాలండి. సో లాస్ట్ టైం అయితే మాత్రం 52 కేజీల విభాగంలో కామన్వెల్త్లో గోల్డ్ కొట్టిందండి ఆమె. సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే దీనికి సంబంధించి ఈసారి మాత్రం 50 కేజీల విభాగంలో విన్ అవడం జరిగిందని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా 75 కేజీల విభాగంలో చూసినట్లయితే లవ్లీనా బోర్గోహెయిన్ అని చెప్పేసి ఈమె వచ్చేసరికి 75 కేజీల విభాగంలో గోల్డ్ విన్ అవడం జరిగింది, గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా ఈసారి మొత్తం 4 బంగారు పథకాలు సొంతమయ్యాయని చెప్పేసి గుర్తుంచుకోండి. సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరైతే గెలిచారు, ఎవరు ఓడిపోయారో కూడా మనం బాగా చదువుకోవాలండి. సో ఓడిపోయిన వ్యక్తులు ఇక్కడైతే మాత్రం నిన్న లుత్సాయి ఖాన్, అదేవిధంగా వాంగ్లీ అని చెప్పేసి అన్నామండి. ఈ రోజు వచ్చేసరికి మనము ఏదైతే మనకి నిఖిత్ జరీన్ మేన్ అండి. సో ఏమైనా ఓడిపోయిన ఆమె మనం చూస్తే వియత్నాం కంట్రీకి సంబంధించిన ఆమె థామ్ న్యూయన్ అని చెప్పేసి, సో మనకి థామ్ న్యూమెన్ అని చెప్పేసి ఒక ఆమె ఉన్నారండి. ఈమె వియత్నాం కంట్రీకి సంబంధించిన అమ్మాయి, ఈమె ఓడిపోవడం జరిగింది. సో అదేవిధంగా మనకి లవ్లీనా బోర్గోహెయిన్ ఈమె ఓడిపోయిన ఆమె ఆస్ట్రేలియా కంట్రీకి సంబంధించి పార్కర్ అండి. సో మనకి పార్కర్ అని చెప్పేస్తాము, ఆస్ట్రేలియా కంట్రీకి సంబంధించిన అమ్మాయి ఈమె ఓడిపోవడం జరిగింది. సో ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఎవరు ఓడిపోయారో కూడా మనం బాగా తెలుసుకోవాలండి, గెలిచిన వాళ్ళు కాదు. రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రీసెంట్గా మనకి నిఖిత్ జరీన్ సో ఇలా గోల్డ్ కొట్టింది కదా, ఎవరిమైనా విన్ అయింది అని చెప్పేసి అడుగుతారండి. సో ఆమె పేరు, ఆమె కంట్రీ తెలుసుకోవాలి, గెలిచిన వాళ్ళ పేరు తెలుసుకోవాలి. దాంతోపాటుగా వాళ్ళు ఏ విభాగంలో గోల్డ్ విన్ అయ్యారు. సో వచ్చేసరికి 50 కేజెస్, ఈమె వచ్చేసరికి 75 కేజెస్. లాస్ట్ టైం వాళ్ళు అయితే ఒక ఆమె ఏమో నీతు 48 కేజెస్, సో ఇంకొక ఆమె స్వీటీ వచ్చేసరికి 71 కేజెస్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో దీనికి సంబంధించి ఓవరాల్గా ఇప్పటికి మనకి ఏదైతే మనకి ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో మొత్తము 14 స్వర్ణాలు వచ్చినాయని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. సో రానున్న పోటీ పరీక్షలో దీని గురించి మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ మంత్ చూద్దాము. సో నెక్స్ట్ మంత్ చూసినట్లయితే సో ప్రపంచ జనాభాలో 26% మందికి నో వాటర్ అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి. సో మనకి ఏదైతే దీనికి సంబంధించి వరల్డ్ వాటర్ నివేదిక అని చెప్పేసి ఒక నివేదిక వచ్చిందండి. వరల్డ్ వాటర్ UNO వాళ్ళు దీన్ని పబ్లిష్ చేస్తూ ఉంటారు. సో దాంట్లో భాగంగా ప్రపంచంలో 2 బిలియన్ మందికి అంటే దగ్గరగా జనాభాలో 26% మందికి సురక్షితమైన నీరు దొరకడం లేదని వరల్డ్ వాటర్ నివేదిక తెలిపిందండి. సో మనకి ఏదైతే మనకి వరల్డ్ వాటర్ నివేదిక అని చెప్పేసి మనకి మార్చి 22వ తారీఖున వరల్డ్ వాటర్ డే సందర్భంగా న్యూయార్క్ అమెరికాలో ఒక సదస్సు జరిగింది. ఆ సదస్సులో వరల్డ్ వాటర్ ఒక నివేదికను అనేది రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ప్రపంచంలో మొత్తము 2 బిలియన్ మందికి సురక్షితమైన వాటర్ దొరకడం లేదు అని చెప్పేసి రిపోర్ట్లో తెలపడం జరిగిందండి. అదేవిధంగా మొత్తం జనాభాలో వాళ్ళు 26%. అదేవిధంగా 2016లో 930 మిలియన్ పట్టణ జనాభాకు నీటి కొరత ఉండగా అది 2050 నాటికి సో మనకి 1.7 నుంచి 2.4 బిలియన్లకు పెరుగుతుంది అని చెప్పేసి కూడా ఈ రిపోర్ట్ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. సో ఈ 2 ఫ్యాక్ట్స్ గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇంకొక ఫ్యాక్ట్ కూడా బాగా గుర్తుంచుకోండి అండి. సో మనకి ఏదైతే మనకి 3.6 బిలియన్స్ సో ఈ జనాభాకు సురక్షితమైనటువంటి పారిశుద్ధ్య నిర్వహణ అందుబాటులో లేదు అని కూడా మనకి వరల్డ్ సో మనకి వాటర్ నివేదిక తెలిపింది, గుర్తుంచుకోవాలండి. సో మనకి 3.6 బిలియన్ జనాభాకు సురక్షితమైన పారిశుద్ధ్య నిర్వహణ అందుబాటులో లేదు. అంటే మనకి సరైనటువంటి ఏదైతే మనకి ఆరోగ్యానికి సంబంధించినటువంటి పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి చర్యలు అనేవి తక్కువగా ఉన్నాయి అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అలా దగ్గరగా 3.6 బిలియన్స్ జనాభాకు ఆ యొక్క అసౌకర్యం ఉంది అని చెప్పి చెప్తున్నారండి. అదేవిధంగా UN వాటర్ చైర్ పర్సన్ అండి. సో మనకి యునైటెడ్ నేషన్ వాటర్ చైర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో సో ఈ యొక్క వరల్డ్ వాటర్ నివేదికని ఎవరు పబ్లిష్ చేస్తారు అంటే మనము UNO అని చెప్పేసి అన్నాం. దీనికి సంబంధించి హెడ్ ఒక ఆయన ఉన్నారండి, గిల్బర్ట్ ఎఫ్ హుగ్బో అని చెప్పేసి. గిల్బర్ట్ ఎఫ్ హుగ్బో అనే వ్యక్తి సో ఈ యొక్క న్యూయార్క్లో జరిగినటువంటి మీటింగ్కి అధ్యక్షత వహించడం జరిగింది, గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఈ 3 పాయింట్లు గుర్తుంచుకోండి. ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిపోర్ట్స్ గురించి 1 or 2 బిట్స్ అడుగుతూ ఉన్నారండి. సో ఇండెక్సెస్ కాకుండా
కాకుండా ఇలాంటివి ఏమైనా రిపోర్ట్స్ ఉంటే 1 or 2 బిట్స్ అడుగుతున్నారు. వరల్డ్ వాటర్ నివేదిక, సో దీని ప్రకారం 2 బిలియన్ మందికి సరైన నీటి సదుపాయాలు లేవు అని చెప్పేసి ఈ రిపోర్ట్లో చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో దిల్మా రౌసెఫ్ టు హిట్ ద బ్రిక్స్ బ్యాంక్. సో మనకి బ్రిక్స్ బ్యాంక్ అని చెప్పేసి ఉంటుందండి. ఇట్ ఈస్ ఆల్సో నౌన్ ఎన్డీబీ, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అంటాము. ఈ యొక్క న్యూ డెవలప్మెంట్ బ్యాంక్కి కొత్తగా ఒక వ్యక్తి వచ్చారండి. సో ఆమె పేరు ఏంటంటే ఒకప్పుడు ఏమే బ్రెజిల్కి ప్రెసిడెంట్గా చేశారండి. సో ఆమె పేరే దిల్మా రౌసెఫ్ అని చెప్పేసి అంటామండి. సో ఈమె 2011 నుంచి 2016 వరకు బ్రెజిల్కి ప్రెసిడెంట్గా చేయడం జరిగింది. ఇప్పుడు ఈమె న్యూ డెవలప్మెంట్ బ్యాంక్కి కొత్తగా ప్రెసిడెంట్గా రావడం జరిగిందండి. సో దీంట్లో భాగంగా మనం చూసినట్లయితే బ్రిక్స్ మీ అందరికీ ఐడియా ఉంటుందండి. సో మనకి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా అని చెప్పేసి అంటాము. సో వీళ్ళంతా ఏదైతే మనకి వరల్డ్ బ్యాంక్ కానివ్వండి, సో ఇలాంటి దీనికి సంబంధించి కొన్ని బ్యాంక్స్, వరల్డ్ బ్యాంక్ కానివ్వండి, సో అదేవిధంగా IMF కానివ్వండి, ఇలాంటివి లోన్స్ ఇచ్చే విషయంలో కొంచెం పార్షియాలిటీ చూపిస్తున్నాయి కొన్ని కంట్రీస్ మీద. సో ఇవన్నీ కాదని చెప్పేసి వీళ్ళు ఒక బ్యాంక్ని ఫామ్ చేశారు. అదే ఎన్డీబీ, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అని చెప్పేసి అంటామండి. ఎన్డీబీ, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అని చెప్పేసి అంటాము. 2015లో ఇది ఫామ్ అవడం జరిగింది. సో $100 బిలియన్ దీన్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. $100 బిలియన్స్ దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది అంటే మనకు షాంఘై, చైనాలో ఉండటం జరుగుతుందండి. బాగా గుర్తుంచుకోవాలి. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే షాంఘై, చైనా. సో బాగా గుర్తుంచుకోవాలి. సో దీనికి సంబంధించి దీని ప్రెసిడెంట్గా ఈమె దిల్మా రౌసెఫ్ రావడం జరిగింది. సో మనకి బ్రిక్స్ అంటే ఈ బ్రిక్స్లో ఉన్నటువంటి 5 కంట్రీస్ ప్లస్ ఒక 4 కంట్రీస్ కొత్తగా బ్రిక్స్ బ్యాంకులోకి జాయిన్ అవడం జరిగిందండి. సో అవేంటో మనం చూసినట్లయితే సో మనం ఏదైతే మనకి బంగ్లాదేశ్ కానివ్వండి, అదేవిధంగా ఉరుగ్వే కానివ్వండి, సో మనకి ఉరుగ్వే కానివ్వండి, సో అదేవిధంగా UAE కానివ్వండి, రీసెంట్గా మనకి ఈజిప్ట్ అండి. సో మనకి ఈజిప్ట్ కంట్రీ అని చెప్పేసి సో మనకి ఈజిప్ట్ కంట్రీ అనేది రీసెంట్గా యొక్క న్యూ డెవలప్మెంట్ బ్యాంకులోకి మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మొత్తం ఎన్డీబీలో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి అని అడిగితే మనము మొత్తము 9 దేశాలండి. 9 ఇవి ఒక 4 ప్లస్ బ్రిక్స్ కూటమిలో ఒక 5, మొత్తం 9 కంట్రీస్ ఉన్నాయి ఎన్డీబీలో, గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా బంగ్లాదేశ్, ఉరుగ్వే, UAE రీసెంట్గానండి. సో ఈ సంవత్సరమే జాయిన్ అయింది. సో లాస్ట్ టైంకి అప్లికేషన్ పెట్టుకున్నారు. బట్ అఫీషియల్గా అయితే మాత్రం ఈ సంవత్సరం ఈజిప్ట్ అనేది 4th కంట్రీగా, అంటే ఉన్న వాటిలో 4th కంట్రీగా, ఓవరాల్గా 9వ కంట్రీగా జాయిన్ అవడం జరిగింది బ్రిక్స్ బ్యాంక్. సో ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఎన్డీబీ. సో అంతకుముందు దీనికి సంబంధించి మార్కో ప్రాడో ట్రయోజో, సో మార్కో ప్రాడో ట్రయోజో అని చెప్పేసి బ్రెజిల్ కంట్రీకి సంబంధించిన వ్యక్తి అండి ఇతను కూడాను. సో బ్రెజిల్ కంట్రీకి సంబంధించిన వ్యక్తి ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయన మార్చి 24, 2023తో పదవీ కాలం అయిపోయింది. సో అతని ప్లేస్లోకి మనకి దిల్మా రౌసెఫ్ అని చెప్పేసి ఈమె రావడం జరిగింది. ఈమె కూడా బ్రెజిల్ కంట్రీకి సంబంధించిన ఆమె అని గుర్తుంచుకోండి. అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్కి సంబంధించి మన ఇండియన్ అండి అనిల్ కిషోరా అనే వ్యక్తి ఉండటం జరిగిందండి. సో మనకి అనిల్ కిషోరా అనే వ్యక్తి వైస్ ప్రెసిడెంట్గా ఉండటం జరిగింది. సో ఇతను ఇండియా కంట్రీకి సంబంధించిన వ్యక్తి. అసలు ఈ ఎన్డీబీ బ్యాంక్కి ఫస్ట్ ప్రెసిడెంట్గా ఎవరు పనిచేశారంటే KV కామత్ గారు అండి. మన ఇండియానే ఆయన ఫస్ట్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రెసిడెంట్గా ఎవరు వచ్చారంటే KV కామత్, గుర్తుంచుకోవాలండి. సో మనకి KV కామత్ అని చెప్పేసి కామత్ అండి, ఇండియానే. సో ఇతను వచ్చడం జరిగిందండి, గుర్తుంచుకోవాలి. సో ఇవన్నీ దీనికి సంబంధించినటువంటి ఎన్డీబీ బ్యాంకు సంబంధించిన పూర్తి డేటా మీకు ఇవ్వడం జరిగిందండి. సో ఏంటి అంటే ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ బ్రిక్స్ బ్యాంక్ అని చెప్పేసి ఇది 2015లో ఫామ్ అయిందని, దీని హెడ్ క్వార్టర్ షాంఘై, చైనాలో ఉంటుందని, దీనికి సంబంధించి ఫస్ట్ ప్రెసిడెంట్ మన ఇండియన్ అండి KV కామత్ గారు. ఆ KV కామత్ గారు పోయిన తర్వాత స్టెప్ డౌన్ అయిన తర్వాత మనకి మార్కో ప్రాడో ట్రయోజో బ్రెజిల్ కంట్రీకి సంబంధించిన వ్యక్తి 2020లో వచ్చాడండి. ఆ తర్వాత మనకి ఇప్పుడు దిల్మా రౌసెఫ్ అని చెప్పేసి బ్రెజిల్ కంట్రీకి సంబంధించిన ఆమె వచ్చారు ప్రెసిడెంట్గా. వైస్ ప్రెసిడెంట్గా ఎవరున్నారంటే మనకి అనిల్ కిషోర్ అనే వ్యక్తి మన ఇండియానేనండి, అతను ఉండటం జరిగింది. మొత్తం $100 బిలియన్ ఈ బ్యాంక్ని ఎస్టాబ్లిష్ చేశారు, గుర్తుంచుకోవాలి. సో మొత్తం 9 కంట్రీస్ ఉన్నాయి. 9 కంట్రీస్లో ఎన్డీబీలో అండి బ్రిక్స్ కూటమిలో అయితే 5 ఉంటాయి. సో మొత్తం రీసెంట్గా ఒక 4 కంట్రీస్ జాయిన్ అయినాయని చెప్పేసి మనం బంగ్లాదేశ్, ఉరుగ్వే, UAE, ఈజిప్ట్ వెరీ రీసెంట్గా అంటే ఈ సంవత్సరం అయితే మాత్రం ఈజిప్ట్ జాయిన్ అయింది, గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా దీనికి సంబంధించి మనం చూస్తే షేర్స్ కూడా కొన్ని ఉంటాయండి. సో మనకి దీనికి సంబంధించి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా వీటి యొక్క షేర్ వచ్చేసరికి 18.98% ఉందండి. సో అంతకుముందు 20 అంటే 4-5-20 100% షేర్ ఉండేది. సో ఇప్పుడు కొన్ని కంట్రీస్ వచ్చినాయి కదండి వాటిలోకి మెంబర్షిప్గా. దాంట్లో భాగంగా మనం చూసినట్లయితే బంగ్లాదేశ్కి 1.79% షేర్ ఉందండి ఆ బ్యాంకులో. అదేవిధంగా మనం చూసినట్లయితే ఉరుగ్వేకి 1.06% ఉందండి.
0.6% ఉంది. రీసెంట్గా ఈజిప్ట్ వచ్చింది కదా, దానికి 2.27 ఉందండి. సో ఈ బాగా గుర్తుంచుకోవాలి, మెయిన్గా ఇది బాగా గుర్తుంచుకోవాలండి. ఈజిప్ట్కి ఎంత షేర్ ఉంది, సో ఈజిప్ట్కి ఎంత షేర్ ఉంది అని అడుగుతారు. మనం చూసినట్లు ఈజిప్ట్కి 2.27 ఉందండి షేరు. దేంట్లో? న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, ఎన్డీబీ బ్యాంకులో. గుర్తుంచుకోవాలి, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎన్డీబీ బ్యాంక్ అండి. సో మిగతా వాటికైతే 18.98, అంతకుముందు 2020 ఉండేవి. ఇవి రావటం వల్ల వాటి షేర్ కొంచెం తగ్గింది. అంటే వీళ్ళకి సంబంధించి మరి వీళ్ళు షేర్ వేసుకోవాలి కదా, సో ఇలా రావడం జరిగింది. బాగా గుర్తుంచుకోండి, ఈజిప్ట్ ఇది బాగా గుర్తుంచుకోండి, ఎందుకంటే రీసెంట్గా ఈజిప్ట్ వచ్చింది కాబట్టి. ఇదండి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో దీనికి సంబంధించి భారత బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి జోడీ స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 300. సో ఈ పాయింట్ బాగా గుర్తుంచుకోండి, స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 300 టోర్నీలో పురుషుల డబుల్స్లో టైటిల్ సొంతం చేసుకున్నారండి. సో దగ్గరగా 68 ఏళ్లలో సో పురుషుల డబుల్స్లో మన భారత్ అనేది ఫస్ట్ టైం విన్ అవటం 68 ఏళ్ల చరిత్రలో భాగంగా. సో బాగా గుర్తుంచుకోవాలి, అంటే ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాడండి. సో అదేవిధంగా వీళ్ళు ఏదైతే మనము రెన్ జియాంగ్ యు అండ్ టాన్ కియాంగ్ చైనా, సో వీళ్ళ మీద గెలుపొందడం జరిగింది. సో ఓడిపోయిన వాళ్ళని ప్రతిసారి చెప్తూ ఉంటాను, ఓడిపోయిన వాళ్ళని ఎక్కువగా ఫోకస్ చేస్తాడు. ఓడిపోయిన వాళ్ళ పేర్లు కూడా మనం గుర్తుంచుకోవాలండి. ఏదైతే మనము రెన్ జియాంగ్ యు టాన్ కియాంగ్ చైనా వాళ్ళు వీళ్ళు ఓడిపోవడం జరిగింది. సాత్విక్ సాయిరాజ్ వచ్చేసరికి ఆంధ్రానేనండి, మన ఆంధ్రప్రదేశే, పర్టికులర్ చెప్పాలంటే అమలాపురం జిల్లా అండి. సో మనం చిరాంగ్ శెట్టి అయితే మాత్రం మహారాష్ట్రకు సంబంధించిన వ్యక్తిత్వం, మహారాష్ట్ర రాష్ట్రకు సంబంధించిన వ్యక్తి. సో వీళ్ళిద్దరూ పురుషుల డబుల్స్ టైటిల్ అండి. అయితే మనము స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 300, సో ఇట్లా ఏదైతే మనకి పురుషుల డబుల్స్ గెలవడం ఫస్ట్ టైం ఇది, అందువల్ల రికార్డు చదువుకోవాలండి. సో చైనాకి సంబంధించిన వాళ్ళ మీద గెలుపొందడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి చెందిన సాత్విక్, మహారాష్ట్ర ప్లేయర్ చిరాంగ్ శెట్టిలకు ఈ ఏడాది తొలి టైటిల్ అయింది. ఓవరాల్గా అయితే వీళ్ళు 5వ టైటిల్ అండి, బట్ ఇది మాత్రం తొలి టైటిల్. సో విజేతలకు దగ్గరగా 13,66,000 ప్రైజ్ మనీగా ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నారండి. సో వీళ్ళ పేర్లు బాగా గుర్తుంచుకొని సరిపోతుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే బీసీసీఐ కాంట్రాక్ట్లో జడేజాకు ప్రమోషన్ అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ప్రస్తుత సీజన్ 2022-23 వరకు సంబంధించి టీమిండియా ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్ట్లను బీసీసీఐ ప్రకటించింది. సో దీనికి సంబంధించి ఆల్రౌండ్ షోతో దుమ్ము రేపుతున్న జడేజాకు గ్రేడ్ ఏ నుంచి A+కు ప్రమోట్ చేసింది. సో వరుసగా విఫలమవుతున్న కేఎల్ రాహుల్కు గ్రేడ్ ఏ నుంచి గ్రేడ్ బికి డిగ్రేడ్ చేయడం జరిగిందని చెప్పి చెప్తున్నారండి. అదేవిధంగా మన తెలుగు క్రికెటర్ భరత్కు తొలిసారిగా ఈ జాబితాలో చోటు దక్కిందని చెప్పి చెప్తున్నారు. సో ఏదైతే మనకి బీసీసీకి సంబంధించి ఇయర్ కాంట్రాక్ట్ అని చెప్పేసి కొంత ఉంటుందండి, వాళ్ళతో అగ్రిమెంట్ కుదుర్చుకుంటూ ఉంటారు. దాంట్లో భాగంగా గ్రేడ్ A+, A, B, C అని చెప్పేసి ఉంటాయండి. సో మనకి ABC అని ఉంటాయి. సో దాంట్లో భాగంగా మనం చూసినట్లయితే A+ గ్రేడ్లో అండి, మనం A+ గ్రేడ్లో ప్రజెంట్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బూమ్రా అండ్ జడేజా అండి. సో ఇదేనండి పాయింట్ ఇక్కడ. సో మనకి ఈ యొక్క వాటిగాల్లో మనకి A+ నుంచి, సో A నుంచి A+కు ప్రమోట్ అయ్యారు ఎవరు? సో మనకి జడేజా అండి. సో మనకి A+లో ఉన్న పేర్లు గుర్తుంచుకొని సరిపోతుంది. కొంచెం ట్రిక్కీగా అడగాలంటే ఇలాంటి కూడా క్వశ్చన్లు అడుగుతా ఉన్నారండి ఎగ్జామినర్. సో మనకి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బూమ్రా, జడేజా వీళ్ళ నలుగురు మాత్రమే A+ అనే దీనికి సంబంధించి కేటగిరీలో ఉండటం జరిగింది. సంవత్సరానికి వీళ్ళు 7 కోట్లు తీసుకుంటారండి. సో ఏదైతే మనకి బీసీసీఐ ఉంటుందో కాంట్రాక్ట్ ఒక 1 ఇయర్కి కాను మ్యాచ్లు ఆడినా ఆడకపోయినా సరే వాళ్ళకు ఒక కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉంటారండి. సో వాళ్ళు సంవత్సరానికి 7 కోట్లు తీసుకుంటారు ఒక్కొక్క వ్యక్తి, గుర్తుంచుకోండి. సో అదేవిధంగా మనకి ఏ కేటగిరీ అని ఉంటుందండి. ఏ కేటగిరీలో హార్దిక్ పాండ్యా, అశ్విన్, షమి, పంత్, అక్షర్ వీళ్ళు ఉన్నారు, గుర్తుంచుకోండి అండి. వీళ్ళు వచ్చేసరికి 5 కోట్లు తీసుకుంటారండి సంవత్సరానికి, కాంట్రాక్ట్ 5 కోట్లు అండి. సో అదేవిధంగా బి అని ఉంటుందండి 3 కోట్లు. సో అది వచ్చేసరికి బి కేటగిరీ 3 కోట్లు, సి కేటగిరీ ఉంటుంది 1 కోటి రూపాయలు తీసుకుంటారండి సంవత్సరానికి. సో దీనికి సంబంధించిన బీసీసీఐకి సంబంధించినటువంటి ఇది కాంట్రాక్ట్ అండి. సో దాన్ని అలా చూద్దాం, దాన్ని పక్కన పెడదాం. ఇది బాగా గుర్తుంచుకోవాల్సింది A+లో ఎవరు వచ్చారన్నదే పాయింట్. A+లో ఎంతమంది ఉన్నారు గుర్తుంచుకొని ఇట్ ఈజ్ ఎనఫ్, సరిపోతుంది. రీసెంట్గా మనకి వెరీ రీసెంట్గా అండి, అంటే మనకి అక్టోబర్ ఆ టైంలో 2022 అక్టోబర్లో మనకి బీసీసీఐకి సంబంధించి ఏదైతే ఉమెను మెన్ను ఈక్వల్గా వాళ్ళ యొక్క పే స్కేల్ అంటే దీనికి సంబంధించి ఉండాలి, అమౌంట్ ఉండాలి అని చెప్పేసి మనకి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి బీసీసీఐ వాళ్ళు. అంటే అంతకుముందు మనకి మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మ్యాచ్కి ఏదైతే మనకి వాళ్ళకి ఇచ్చే అమౌంట్ వేరుగా ఉంటుంది, ఉమెన్కి వేరుగా ఉంటుందండి. ఇప్పుడు అట్లా కాకుండా అందరికీ ఈక్వల్గా చేశారు. రానున్న పోటీ పరీక్షలు అవి ఎంత అని చెప్పేసి అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది, అది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే టెస్ట్ మ్యాచ్లో అండి, ఒక టెస్ట్ మ్యాచ్ ఆడితే అంతకుముందు లేడీస్కి 2.5 lakh అంటే 2,50,000 ఇచ్చేవాళ్ళు, 2,50,000 ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడు అంతకుముందు మెన్ కింద ఇచ్చేవారు 15 lakhs ఇచ్చారు. చూడండి ఎంత వేరియేషను. అంటే ఒక టెస్ట్ మ్యాచ్ ఆడితే అంతకుముందు ఉమెన్కి 2,50,000 ఇచ్చేవారు,
అంతకుముందు మెన్కి 15 లక్షలు ఇచ్చారు, ఇప్పుడు ఉమెన్కి కూడా ఎంత చేశారు, 15 లక్షలు చేశారు. ఇది పాయింట్ గుర్తుంచుకోండి. అంతకుముందు వన్డే మ్యాచ్ ఆడితే మహిళలకి 1 లక్ష రూపాయలు ఇచ్చేవారండి. సో మెన్కి అయితే మాత్రం 6 లక్షలు ఇచ్చేవారు, దాన్ని ఇప్పుడు ఈక్వల్ చేశారు. సో ఉమెన్కి కూడా 6 లక్షలు ఇస్తున్నారు. అదేవిధంగా మనకి T20 మ్యాచ్ ఆడితే అంతకుముందు వరల్డ్లో 1 లక్ష రూపాయలు ఇచ్చేవాళ్ళండి ఉమెన్కి. సో ఇప్పుడు వచ్చేసరికి మెన్కి ఉమెన్కి ఈక్వలే 3 lakhs ఇస్తారండి. సో అంతకుముందు ఇవి కొత్తగా ఏవైతే ఇవి ఉన్నాయో ఇవి కొత్తగా బీసీసీఐ వాళ్ళు సవరించడం జరిగింది. సో ఈ పాయింట్లు బాగా గుర్తుంచుకోండి. ఇప్పుడు ఎవరైనా టెస్ట్ ఆడితే మెన్ అయినా ఉమెన్ అయినా 15 లక్షలు, వన్డే ఆడితే ఎవరైనా మెన్ అయినా ఉమెన్ 6 లక్షలు, T20 ఆడితే ఎవరైనా మెన్ అయినా ఉమెన్ అయినా 3 lakhs అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఓల్డ్ డేటా కూడా మనం గుర్తుంచుకోవాలి ఉమెన్కి సంబంధించి. సో ఈ బిట్ అనేది మనం రేపు ఏదైతే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే రేపు. సో ఈ టేబుల్ ఒకటి గుర్తుంచుకోండి. అట్ ద సేమ్ టైం A+ ఎంతమంది ఉన్నారో గుర్తుంచుకోండి అండి. సో అందువల్ల బీసీసీఐ వార్తల్లోకి వచ్చింది గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా దీనికి సంబంధించి ఇంకో టేబుల్ ఉందండి. ఇక్కడ చూసినట్టయితే మనము సో ఇక్కడ మీరు ఏవైతే చూసారో A+A అని చెప్పేసి వార్షిక కాంట్రాక్ట్ అండి. సో అట్లానే ఇక్కడ మనం చూసినట్లయితే ఉమెన్కి చూడండి. సో ఉమెన్కి చూస్తే ఏ కేటగిరీలో 50 లక్షలు ఇస్తారు, సో బి కేటగిరీలో 30 లక్షలు ఇస్తారు, సి కేటగిరీలో 10 lakhs ఇస్తారు. కానీ ఇక్కడ చూస్తే మెన్ కేటగిరీలో మీకు చెప్పానండి A+లో 7 కోట్లు ఇస్తారు, సో ఏలో 5 కోట్లు ఇస్తారు, బిలో వచ్చేసరికి 3 కోట్లు ఇస్తారు, సిలో 1 కోటి రూపాయలు ఇస్తారని మెన్ చెప్పాను. బాగా గుర్తుంచుకోవాలి మెన్. సో అదేనండి. సో మెన్ 5 కోట్లు, 3 కోట్లు, 1 కోట్లు అండి. A+కి అయితే మాత్రము A+కి అయితే 7 కోట్లు ఇస్తారు. సో అదే మాత్రం ఉమెన్లో అయితే మాత్రము ABC మాత్రమే ఉన్నాయండి, A+ లేదు వాళ్ళకి. సో ABC ఉన్నాయి 50 lakhs, 30 lakhs, 10 lakhs ఇస్తారు. సో ఇదొకటి బాగా గుర్తుంచుకోండి. ఈ రెండింటిలో మనం ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇదండి దీనికి సంబంధించి ఓవరాల్గా డేటా. అదేవిధంగా మనకి బీసీసీఐకి సంబంధించి రోజర్ బెన్నీ అనే వ్యక్తి ప్రెసిడెంట్గా ఉండటం జరిగింది. సో మీ అందరికీ తెలిసిందేనండి. సో ఇవ్వండి ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్. సో అదేవిధంగా నెక్స్ట్ వన్ చూసినట్లయితే ముంబైకే పట్టమని చెప్పేసి మనకి ఏదైతే మనకి ఉమెన్ ప్రీమియర్ లీగ్ T20 మ్యాచ్ అనేది ఈ సంవత్సరం నుంచే ప్రారంభించడం జరిగిందండి. సో దీంట్లో భాగంగా ఇది ముంబైలో జరిగిందండి ఈ యొక్క టోర్నమెంట్. సో ముంబై వాళ్ళే విన్ అయ్యారు. సో ఎవరి మీద విన్ అయ్యారంటే ఢిల్లీ మేనండి. సో మనకి ముంబైకే పట్టమని చెప్పేసి ఏదైతే మనకి WPL ఉమెన్ ప్రీమియర్ లీగ్ అని చెప్పేసి అంటామండి, ఈ టైటిల్ను ముంబై వాళ్ళు వీళ్ళు కైవసం చేసుకోవడం జరిగింది. సో మనకి ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్పై విజయం సాధించారండి. సో సింపుల్గా మ్యాచ్ ఎక్కడ జరిగింది, ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు తెలుసుకుంటే సరిపోతుంది. మనకి ముంబైలోనే జరిగిందండి, DY పాటిల్ స్టేడియంలో జరిగింది, ముంబైలో జరిగింది, ముంబై గెలిచింది. సో ఓడిపోయింది ఎవరంటే ఢిల్లీ క్యాపిటల్స్. మొత్తం అనేవి 5 teams పార్టిసిపేట్ చేయడం జరిగిందండి ఈ యొక్క ఉమెన్ ప్రీమియర్ లీగ్లో. దాంట్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్ ఓడిపోయారు వీళ్ళు. సో మనకి ఇక్కడ ముంబై ఇండియన్స్, సో మనకి ముంబై ఇండియన్ విన్ అవడం జరిగింది. సో మిగతావి గుజరాత్ కానివ్వండి, సో బెంగళూరు కానివ్వండి, అదేవిధంగా యూపీ వారియర్ కానివ్వండి, వీళ్ళంతా పార్టిసిపేట్ చేయడం జరిగింది. మొత్తము 5 teams పాల్గొన్నాయండి. 5 teams దాంట్లో ముంబై విన్ అవడం జరిగింది, ఢిల్లీ ఓడిపోవడం జరిగింది. గుర్తుంచుకోవాలి రానున్న పోటీ పరీక్షల్లో, ఎందుకంటే ఇది ఫస్ట్ టైం IPL కాబట్టి ఉమెన్ ప్రీమియర్ లీగ్ కాబట్టి మనం బాగా గుర్తుంచుకోవాలండి. సో ఇవన్నీ ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్. సో ఖచ్చితంగా ఇలాంటివన్నీ మీరు ప్రతిరోజు నోట్స్ తయారు చేసుకోండి. అంటే మీకు నోట్స్ రాయటం వల్ల ఫస్ట్ ఒకసారి రివిజన్ అయినట్టు ఉంటుంది, రెండోసారి మీరు స్వయంగా నోట్స్ తయారు చేసుకున్నారు కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకున్నప్పుడు మీకు ఈజీగా యాక్సెస్ గుర్తుంటుందండి. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.